హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 38వ భాగం. సాయంత్రం స్వాతిని తీసుకొని ఇంటికి వచ్చాక రుద్ర ఎంత కోప్పడతాడో అని భయపడిన అందరూ స్వాతిని రుద్ర ఏమీ పట్టించుకున్నట్టే ఉండేసరికి ఆశ్చర్యపోతూ ఉండగానే శక్తి అందరికీ స్వాతి విషయంలో రుద్రకి తనకి మధ్య జరిగిన మ్యాటర్ చెప్పేసరికి అందరూ శక్తిని మెచ్చుకొని పొగిడేశారు. సమన్వి మాత్రం చిరుకోపంగా, నిన్ను అంత మాట అన్నదాని గురించి ఎందుకు వదిన నువ్వు ఆలోచించటం అనగానే, స్వాతిని బయటికి పంపిస్తే వెనకే మీనాక్షి పెద్దమ్మ, శివరాం పెదనాన్న కూడా వెళ్తారు. ఈ వయసులో ఉన్న ఆడపిల్లని పెట్టుకొని పెద్దమ్మ పెదనాన్న బయటకు వెళ్ళి ఎక్కడని బ్రతుకుతారు? పైగా ఈ రోజుల్లో బయట ఆడపిల్లకి సేఫ్టీ అస్సలు లేదు. 4 రోజులే కదా, పైగా తాతయ్య కూడా ఎంత బాధపడతారు మనవరాలు పెళ్ళి కల్లారా చూసుకోకపోతే. అందుకే పెళ్ళయ్యే వరకు స్వాతి ఇక్కడే ఉంటుందని ఒప్పించాను. ఇందులో నాదేమీ లేదు, అంతా తాతయ్య మహిమే. తాతయ్య పేరు చెప్పగానే రుద్రగారు ఇట్టే ఒప్పేసుకున్నారు అని నవ్వుతూ అంటుంది. ఆనంద్ గారు సంతోషంగా శక్తిని దగ్గరికి తీసుకుని, రుద్రకి తగ్గ భార్యవి, ఈ ఇంటికి తగ్గ కోడలివి అని నిరూపించుకున్నావు. ఇలానే రుద్ర కోపం తగ్గిస్తూ ఉండు అని శక్తి తలనిమిరి లోపలికి వెళ్ళిపోతారు. శివరాం గారు, మీనాక్షి గారు, స్వాతి మాత్రం కోపంగా శక్తి వైపు చూస్తూ మనసులో, మా ఇంట్లో మమ్మల్ని ఉండనివ్వటానికి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, అంతా మా కర్మ అని అనుకుంటూ ఉండగానే శక్తి కోపంగా స్వాతి వైపు చూస్తూ, చూడు స్వాతి, నువ్వు నన్ను అన్న మాటలకైతే నేను నిన్ను కొట్టాలి, కానీ నీ పొజిషన్ చూసి ఆగిపోతున్నాను. ఇంకొకసారి నా వైపు వేలెత్తి చూపించే సాహసం చేశావంటే ఇప్పుడు నేను పాత శక్తిని కాదు, వాయించేస్తాను, గుర్తుంచుకో. అలాగే ఇక్కడ ఉండే 4 రోజులు నా భర్తకి ఎదురుపడకుండా జాగ్రత్తగా ఉండు. కాదని ఎదురుపడే ధైర్యం చేశావంటే ఈసారి నిన్ను కాపాడటం నా చేతుల్లో లేదు, ఇది బాగా గుర్తుంచుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. స్వాతి ఆ పొజిషన్లో కూడా పళ్ళు నూరలేక కసాబిసా కొరుక్కుంటూ కష్టపడి తన అమ్మానాన్నల సహాయంతో రూమ్లోకి వెళ్ళిపోయి, శక్తి చెప్పినట్టు రుద్రకి ఎదురు పడకూడదని రుద్ర కోపానికి భయపడి ఫిక్స్ అవుతుంది. నైట్ డిన్నర్ కూడా స్వాతి రూమ్లోనే జ్యూస్ రూపంలో తీసుకుంటే, మీనాక్షి గారు స్వాతిని బయటికి రావద్దు, ఇంకొకసారి బయటికి వస్తే నిన్ను కాపాడటం మా చేతుల్లో లేదని చెప్పేసరికి స్వాతి సరే అని రూమ్లోనే ఉండిపోతుంది. మరోవైపు వారం రోజుల్లోనే పెళ్ళయ్యేసరికి దగ్గర చుట్టాలని మాత్రమే పిలవాలని రుద్ర అందరికీ స్ట్రిక్ట్గా పెళ్లి గురించి అడిగితే ఏం చెప్పాలో కూడా చెప్పి పెడతాడు. ఎవరైనా కాదు కూడదని నిజం చెప్తే వాళ్ళు ఇంట్లో నుంచి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చని కరాఖండిగా చెప్పేసరికి అందరూ రుద్ర చెప్పిందే చేయటానికి ఫిక్స్ అవుతారు. సామ్రాట్ గారు, సాధన, స్వాతి పెళ్లి చూసుకొని తిరిగి అమెరికా వెళ్ళిపోతాం, ఇప్పటికే వచ్చి చాలా రోజులు అవుతుంది అని చెప్పి అందరినీ ఒప్పిస్తారు. అలా నైట్ డిన్నర్ అయిపోయి రూమ్లోకి వచ్చాక రుద్ర పడుకోగానే శక్తి రుద్ర గుండెల మీద పడుకొని, రుద్రగారు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు తప్పకుండా చెప్పాలి, లేదంటే నేను అలుగుతాను అని క్యూట్గా మొహం పెట్టి అడుగుతుంది. రుద్ర నవ్వుతూ స్వీటీ గడ్డం మీద ముద్దు పెట్టి, మా స్వీటీకి ఏం కావాలంట నా నుంచి అని అడిగితే, నేను ఏది ఇవ్వమని చెప్పనే, ఆఖరికి ముద్దుతో సహా అని కొంటెగా అంటూ పెదవుల మీద చిన్న పెక్కిచ్చి అంటాడు. శక్తి సిగ్గుపడి ముడుచుకుపోతూ, నేను అడగాలనుకున్నది అది కాదు, ఇది సీరియస్ మ్యాటర్ అంటూ, స్వాతి ఇలా అబ్బాయితో కలిసి ఎంజాయ్ చేసిందని మీకెలా తెలిసింది? తను ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడింది కదా, పైగా అందరికీ రాని అనుమానం మీకెలా వచ్చింది? అదీ కాకుండా స్వాతి ప్రేమించిన అతను నా గురించి వల్గర్గా మాట్లాడానని మీకెలా తెలిసింది? ఈ డౌట్ నాకు నిన్నటి నుంచి కొడుతుంది. అడగాలని ఉన్నా మీరు సీరియస్గా ఉన్నారని అడగలేదు, కానీ ఇంకా ఉంచుకుంటే
నా బుర్ర బేజా ఫ్రై అయ్యేటట్టు ఉంది. ప్లీజ్ చెప్పరా రుద్రగారు అంటూ అమాయకంగా మొహం పెట్టి అడుగుతుంది. రుద్ర నవ్వుతూ, మనం పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాక నిన్ను ఎత్తుకొని గృహప్రవేశం చేశాను కదా, అప్పుడు పైనుంచి స్వాతి ఎందుకో మిత్ర కంటే ఎక్కువగా నీ వైపు కోపంగా చూడటం నేను చూశాను. అది తనని కాకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకొని సైలెంట్ అయ్యాను. కానీ 3 రోజులు నీ ధ్యాసలో పడి ఎవరిని పట్టించుకోలేదు. ఒకరోజు స్వాతి బాగా డ్రింక్ చేసి నైట్ టైం లేట్గా ఇంటికి వచ్చింది వాటర్ కోసమని. అప్పుడే బయటికి వచ్చిన నాకు అదంతా కనిపించింది. మావయ్య తనని ఎవరికీ తెలియకుండా లోపలికి తీసుకువెళ్ళిపోవటం చూశాను. ఏదో తేడాగా అనిపించింది. అప్పటినుంచి స్వాతి వెనక మనుషుల్ని పెట్టాను. అలా స్వాతి తన బాయ్ ఫ్రెండ్తో తిరగటం మొత్తం తెలుసుకొని చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ మన రిసెప్షన్ డిస్టర్బ్ అవ్వకూడదని ఆగాను. రిసెప్షన్ రోజు కూడా అతను వచ్చాడు. అతను అన్న మాటల్ని నేను పెట్టిన సెక్యూరిటీ విని నాకు చెప్పారు. అలా తెలుసుకున్నాను. రిసెప్షన్ జరిగిన తర్వాత రోజు అతని దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోమని చాలా మర్యాదగా చెప్పాను. అతను ఒప్పుకున్నాడు. ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు కదా అని శక్తి మొహంలోకి చూసేసరికి శక్తి ఆశ్చర్యంగా రుద్ర వైపు చూస్తూ, ఒక్కసారి ఒకరి గురించి మీరు పట్టించుకుంటే వాళ్ళ మొహం చూడకుండానే వాళ్ళ మనసులో ఏముందో దాని గురించి అన్నీ మీకు అర్థమైపోతాయి రుద్రగారు. ఇంత ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఆహా, హౌ అని అడుగుతున్నా. ఈ మాత్రం ఇంటెలిజెన్స్ నా దగ్గర ఉండుంటే ఈ ప్రపంచాన్ని ఏలేయగలను కదా అని ఏదేదో ఊహించుకుంటూ అంటుంది. నీ దగ్గర అంత తెలివి లేదని ఆ దేవుడు నన్ను నీతో జత చేశాడు. నువ్వు చేసే తింగరి పనులు సరిచేయమని. ఏదో అలా అలా ఇప్పటి వరకు నెట్టుకొచ్చాను. ఇకపై కూడా అంతే అంటూ శక్తిని మాట్లాడనివ్వకుండా పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు. శక్తి కూడా ముద్దుకి జత కలపగానే రుద్ర తన ముద్దులోని గాఢత పెంచి 5 నిమిషాల తర్వాత వదిలి పెదవులకి పని ఆగకుండా శక్తి మొహం మొత్తం ముద్దులు పెడుతూ, ఈరోజు నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసిన దానికి నేను కాంపన్సేషన్ తీసుకోవాలి కదా అంటూ శక్తి నడుం దగ్గరికి చేరి టీషర్ట్ కొంచెం పైకి జరిపి పెదవులతో నడుం మీద తడుముతూ ఉంటే శక్తికి చెక్కలిగిలిగా అనిపించి రుద్రగారు అంటూ మెలికలు తిరుగుతూ నవ్వుతూ ఉంటుంది. రుద్ర చిరుకోపంగా స్వీటీ అంటూ శక్తి నడుముని ఒడిసి పట్టుకుని చిన్నగా కొరకగానే ఇస్ అంటూ పైకి లేచి కూర్చుని, మీలో రోజు రోజుకి హార్డ్నెస్ పెరిగిపోతుంది రుద్రగారు, ఇలా ఎవరైనా కొరుకుతారా అంటూ తన నడుం మీద చేయి పెట్టి రుద్దుకుంటూ, అలా రుద్దకూడదు అని అంటూ శక్తి చేతులు తీసి పక్కనే శక్తి చేతులు తీసి అక్కడే ముద్దులు పెడుతూ, ఇలా ఆయింట్మెంట్ రాయాలి అని కొంటెగా చెప్తూనే శక్తి మొహంలో మొహం పెట్టి, నా కాంపన్సేషన్ ఎలా తీసుకుంటాను అనుకున్నావు? ఇలానే నచ్చిన చోట హిక్కీస్ ఇస్తూ ఉంటే నువ్వు అలా అరుస్తావు చూడు, అప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా? చాలా రొమాంటిక్గా మాట్లాడుతూ తన గడ్డం కొరికి కిందకి వస్తూ ఉంటే రుద్రని ఆపి, చాలు చాలు, ఈ రోజుకి అయిపోయింది. టైం చూడండి ఎంత అయ్యిందో. మీ కాంపెన్సేషన్ డైలీ కొంచెం కొంచెం తీసుకోండి. ఒకేసారి అంటే నాకు చాలా కష్టం అంటూ బ్రతిమలాడుతూ ఉంటే రుద్ర కరిగిపోయి సరేదా అంటూ తను పడుకొని శక్తిని తన గుండెల మీద పడుకోబెట్టుకొని తన నడుము చుట్టూ చేయి వేసి పట్టుకొని, ఈ రోజుకి వదిలిపెడుతున్నాను, బట్ వన్ లాస్ట్ కిస్, నీ పెదవుల వైపు చూస్తూ ఉంటే చెర్రీసే గుర్తుకు వస్తున్నాయి అంటూ పెదవుల మీద గాఢంగా మరో ముద్దు పెట్టి, ఇప్పుడు రిలీఫ్గా ఉంది అంటూ శక్తిని జోకొడుతూనే తను నిద్రపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే వేణు ఆఫీస్కి వెళ్తూ ఇంటికి వచ్చి రాత్రి వర్క్ అయిపోయేసరికి లేట్ అయ్యింది.
ఆ టైంలో ఇటు రావటం మంచిది కాదని ఫ్లాట్కి వెళ్ళిపోయాను. అందుకే ఇప్పుడు వచ్చాను అని చెప్పి రుద్రతో మాట్లాడుతూ, ఇప్పుడు ఎలా ఉంది స్వాతికి అని శక్తిని అడిగితే, పర్వాలేదు అన్నయ్య, బాగానే ఉంది. కాకపోతే మాట్లాడటం కష్టమంట. కొన్ని రోజులు మాట్లాడలేదని డాక్టర్ చెప్పారంట. ఈ 4 రోజుల్లో పెళ్ళైపోతుంది కదా, తర్వాత మనకి కూడా బాధ్యత తీరిపోతుందని చాలా కష్టపడి ఈయన గారిని ఒప్పించాను. ఎంత మొండివారో తెలుసా అంటూ చిరుకోపంగా రుద్ర వైపు చూస్తూ చెప్తుంది. వాడు మొండోడు కాబట్టే నిన్ను ఇష్టపడి కష్టపెట్టి మరీ పెళ్లి చేసుకుని నిన్ను వాడిని ప్రేమించేలా చేసుకున్నాడు అని నవ్వుతూ రుద్ర చేతి వైపు చూసి, ఇప్పుడు ఎలా ఉందిరా నొప్పి? నొప్పిగా ఏమైనా ఉందా అంటూ రుద్ర చేతిని తన చేతుల్లోకి తీసుకొని బాధగా అడుగుతాడు. దీనిది అయిపోయింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు ప్లీజ్ అని అసహనంగా అంటూ, ఇప్పుడు నాకు పర్వాలేదు. అయినా ఈ దెబ్బలు ఏమైనా నాకు కొత్తనా? ఇన్నాళ్ళుగా నన్ను చూస్తున్న వాడివి నీకు ఆ మాత్రం తెలియదా? ఎందుకు ప్రతిసారి ఎమోషనల్ అవుతావు అంటూ వేణుని చిన్నగా కసురుతాడు. నీకు మామూలేమో కానీ నిన్ను ప్రేమించే వాళ్ళకి అవే చాలా పెద్దవి అంటూ కొంచెంసేపు మాట్లాడుతూ ఉంటే మంజుల గారు టిఫిన్కి పిలవగానే, పదరా టిఫిన్ చేద్దామంటే, నేను చేసే వచ్చాను అని వేణు అనగానే, నువ్వు చేసావో లేదో నాకు తెలియదా ఏంటి? ఇంత త్వరగా వచ్చావంటే టిఫిన్ చేయకుండా నాకు దెబ్బ తగిలిందని పరిగెత్తుకుంటూ వచ్చావని అర్థమైంది. పద ఇక అబద్ధాలు ఆపి అంటూ వేణుని తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. వాళ్ళిద్దరి ప్యూర్ ఫ్రెండ్షిప్ చూసి శక్తి ముచ్చట పడుతుంది. వేణు వచ్చాడని తెలిసి సమన్వి హ్యాపీగా కొంచెం అందంగా రెడీ అయ్యి వేణు వచ్చాక వేణు వైపే ఇంటెన్స్గా చూస్తూ వేణు ఎదురుగా కూర్చుంటుంది. వేణు సమన్వి వైపు చూసి తన కళ్ళల్లో ప్రేమకి ఎక్కడ కరుగుతాడో అని భయపడి మొహం తిప్పేసి రుద్ర శక్తి మహిళతో మాట్లాడుతూ ఉంటాడు. అలా టిఫిన్ చేస్తూ ఉండగా వేణు ఒక్కసారిగా అదిరిపడినట్టే చేతిలో టిఫిన్ ఎగిరేసి కుర్చీలో నుంచి ఎగిరి మళ్ళీ కూర్చొని సమన్వి వైపు కోపంగా చూస్తాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.